హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ రసం ప్రిపరేషన్ చూపిస్తానండి. ఇది మనకి కఫ్ వచ్చిన కోల్డ్ అయినా కూడా ఈ రసంతో ఒక 4 ముద్దలు తిన్నా మనకి మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఒక 10-15 నిమిషాలలో ఈ రసం తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ట్రై చేయవలసిన రసం అండి. అదే తమలపాకు రసం అండి. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక 10 వరకు తమలపాకులు తీసుకుంటున్నాను. ఇవి మా ఇంట్లోవి కాబట్టి కొద్దిగా చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి 10 తీసుకుంటున్నాను. అదే మీరు బయట మార్కెట్లో తీసుకుంటే ఒక 4 వరకు అయితే సరిపోతుందండి. మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అయితే కూడా టేస్ట్ బాగోదు. సో మీ క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వాటిని మంచిగా వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి తమలపాకులని. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 పండిన టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి చింతపండు రసం యూస్ చేయము. సో అందుకే టమాటాలని మంచిగా పులుపున్న అయితే తీసుకోండి. ఒక 4 తీసుకుంటున్నాను నేను. వాటిని కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకొని మంచిగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోండి. చూడండి, నేను పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తమలపాకు టమాటోస్ పేస్ట్ని వేసేయండి. వేసేసి మీకు కావాల్సినంత వాటర్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాని ప్రకారం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా పొంగు రావాలి. ఈ విధంగా పొంగు రావడానికి 2 to 5 minutes టైం పడుతుంది. ఆ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేను ఈ విధంగా కాడలతోనే తీసుకుంటున్నానండి. లేత కాడలైతే యాడ్ చేసుకోండి, ముదిరినవి అయితే తీసేయండి. మంచిగా వాటర్తో వాష్ చేసుకోండి. డస్ట్ కానీ మట్టి కానీ ఉంటే పోతుంది. ఆ విధంగా కడుక్కున్న తర్వాత కొత్తిమీరని మంచిగా చిన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మీకు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేయండి. ఒకసారి దీంట్లో ఎలాంటి మిర్చి పౌడర్ అయితే మనం యాడ్ చేయము. ఓన్లీ మిరియాల పొడితోనే మనం ఈ రసం ప్రిపేర్ చేస్తాము. అందుకే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచుకొని అయితే వేసుకుంటాను. మీకు ఇంట్లో ఆల్రెడీ చేసింది ఉంటే అది కూడా వేసేసుకోండి. మీకు స్పైసీని బట్టి ఇక్కడ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మరగనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకోవడానికి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మంచిగా దంచుకోండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోకి మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. పోపు వేగిన తర్వాత పోపుని రసంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 minutes రసంని మంచిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. రసం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మీకు పులుపుని బట్టి రసాన్ని యాడ్ చేసుకోండి. నేను ఒక లెమన్ని జ్యూస్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడు కాకుండా రసం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని అస్సలు స్కిప్ చేయకండి, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. సో లెమన్ జ్యూస్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. మనకి హెల్తీ రసం తమలపాకు రసం రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పప్పులోకి సైడ్ డిష్గా కానీ ఫ్రై కర్రీకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.